చెన్నై నుండి బెంగళూరు బయలుదేరిన శశికళ కాసేపట్లో పరప్పన అగ్రహార జైల్లో లొంగిపోనున్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే కోర్టు వద్దకు శశికళ భర్త నటరాజన్, డిప్యూటీ స్పీకర్ తంబిదురై చేరుకున్నారు. ఇప్పటికే పరప్పన అగ్రహార జైలు పరిసరాల్లో 144 సెక్షన్ విధించడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అటు అన్నాడీఎంకే కార్యకర్తలు జైలు వద్దకు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బారికేడ్ల వద్ద అన్నాడీఎంకే కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అన్నాడీఎంకే కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పరప్పన కోర్టు వద్ద తాజా పరిస్థితి అందించడానికి మా ప్రతినిధి కేశవ్ సిద్ధంగా ఉన్నారు. కేశవ్, చెప్పండి, కోర్టుకు ఇంకా ఎంత దూరంలో ఉన్నారు శశికళ? ప్రతిమ మొత్తం ఇక్కడ పరప్పన అగ్రహార జైలు ముందు పెద్ద ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పాలి. మనం ఇక్కడ ఇటువైపు చూస్తున్నాం. మొత్తం అంటే ఎక్కడ చూసినా కూడా పోలీసులు, తర్వాత మొత్తం బ్యారికేడ్లే ఇక్కడ కనపడిస్తున్నాయి. అంటే ఈ మొత్తం ఇంకో కొద్ది క్షణాల్లోనే శశికళ అండ్ టీం ఈ పరప్పన అగ్రహార జైలుకు చేరుకుంటుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం ఈ రోజు ఉదయం నుంచినే ఉత్కంఠగా సాగినటువంటి ఇది, అంటే సుమారు ఎప్పుడు వస్తారో అనే ఒక ఉద్దేశం ఉంది. కానీ ఆమె ఒసూరు, తమిళనాడులోని ఒసూరు దాటుకుని బెంగళూరు శివారు ప్రాంతాల్లోకి వచ్చేసారు. బెంగళూరులో కూడా ఎంటర్ అయిపోయినట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఇంకా మరి కొద్ది క్షణాల్లోనే శశికళ టీం ఇక్కడ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు చేరుకుంటుంది. అంటే మనం ఇప్పుడు చూడొచ్చు, ఇటువైపు మొత్తం అంటే ఇక్కడ నుంచి సుమారు ఒక కిలోమీటర్ లోపు పరప్పన అగ్రహార జైలు ఉంది. అక్కడనే స్పెషల్ కోర్టుని కూడా ఇచ్చేశారు. ఇప్పుడే స్పెషల్ కోర్టుకి జడ్జి అశ్వత్ నారాయణతో పాటు రిజిస్టర్ కూడా చేరుకోవడం జరిగింది. మొత్తం చేరుకున్నారు. అంటే ఇక్కడ మొత్తం ఫార్మాలిటీస్ జరుగుతున్నాయి. కానీ ఇంకో వైపు పోలీసులు కూడా భారీ ఎత్తున ఇచ్చేశారు. ఇప్పుడు ఇక్కడ బెంగళూరు అడిషనల్ పోలీస్ కమిషనర్ నింబాల్కర్ తో పాటు మరి సీనియర్ పోలీసులు కూడా ఇక్కడ చేరుకొని మొత్తం ఇక్కడ పరిస్థితిని ఇచ్చేస్తున్నారు. అంటే మొత్తం అంటే ఇప్పుడున్న పరిస్థితి ఈ టెన్షన్ చూస్తుంటే ఇంకో కొద్ది క్షణాల్లో శశికళ ఇక్కడ చేరుకుంటుందంట. కానీ ఇంతకు ముందునే శశికళ భర్త నటరాజన్ తో పాటు తమిళనాడు డిప్యూటీ స్పీకర్ తంబిదురై కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ పోలీసులు వాళ్ళని ఈ బ్యారికేడ్ నుంచి లోపలికి పంపడానికి వీల్లేదని చెప్పేసి గొడవ జరిగింది. సుమారు సేపు వాళ్ళు వాగ్వివాదాల తర్వాత వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు కోర్టు లోపలికి పంపించడం జరిగింది. కానీ ఇప్పుడు అంటే శశికళ కోసం ఇక్కడ అంటే లోకల్ గా కర్ణాటక బెంగళూరు ఎంటర్ అయిన తర్వాత ఆమెకు ఒక పోలీస్ కాన్వాయ్ కూడా ఏర్పాటు చేశారు. ఒక పైలట్ కార్ ని తీసుకుని ఆమెకు తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ బెంగళూరులో హెవీ ట్రాఫిక్, ఎలక్ట్రానిక్ సిటీ ఏరియా హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి జీరో ట్రాఫిక్ చేసి ఆమెను పరప్పన అగ్రహార జైలుకు తీసుకొస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి అంటే పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి 4 కిలోమీటర్ల దూరంలో
హైవే ఉంటది. హైవే దగ్గరే మొత్తం బ్యారికేడ్లు వేసి అక్కడ నుంచి కూడా ఇక్కడ జనాలు అంటే ఈ శశికళకు అభిమానులు కానీ ఏఐఎంకి కార్యకర్తలు కానీ రాకుండా ఉండడం కోసం మొత్తం అక్కడనే బ్యారికేడ్లు వేశారు. అయినప్పటికీ కూడా చాలా మంది అభిమానులు ఇప్పటికే గుమిగూడారు. సుమారు ఇక్కడ నుంచి సుమారు ఒక అర్ధ కిలోమీటర్ మేర వరకు రోడ్డు అటువైపు ఇటువైపు కూడా ఈ శశికళ అభిమానులు ఆమె కోసం వేచి చూస్తున్నారు. అంటే మొత్తం అంటే శశికళ ఇప్పుడు అంటే 5:30 సమయం లోపు ఈ స్పెషల్ జడ్జి ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ స్పెషల్ జడ్జి అంటే ఇప్పుడు 5-10 నిమిషాల్లో ఆమె 5-10 నిమిషాల్లోనే రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండడంతో శశికళ ఇప్పుడు అంటే లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాతే స్పెషల్ జడ్జి కూడా మొత్తం కూడా ఇప్పటికే కోర్టుకు చేరింది. ఈ మొత్తం అన్ని కూడా తీసుకున్న తర్వాత దాన్ని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత శశికళ మరియు ఇలవర్సి తర్వాత సుధాకరన్ ముగ్గురును కూడా జడ్జి ప్రశ్నించడం జరుగుతుంది. ప్రశ్నించిన తర్వాతనే వాళ్ళని ఇక్కడ నుంచి కోర్టు నుంచి జైలుకి పంపించడం జరుగుతుంది. ఇది అంటే సుమారు ½ అన్ అవర్ కు పైగా ప్రాసెసింగ్ నడిచే ఛాన్సెస్ ఉంది కోర్టులో. ఆ తర్వాత జైలు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. జైలు లోపలికి వెళ్ళగానే వీళ్ళకు ఒక మెడికల్ ట్రీట్మెంట్ కూడా మెడికల్ చెక్ చేయడం జరుగుతుంది. అక్కడే ఉన్నటువంటి వైద్యులు దీనికి మొత్తం అన్ని సిద్ధం చేసుకున్నారు. మొత్తం శశికళ మరియు ఇలవర్సి సుధాకరన్ ముగ్గురు కూడా మెడికల్ టెస్ట్లు అయిన తర్వాత వాళ్ళ మెడికల్ రిపోర్ట్ తీసుకుని లోపలికి వీళ్ళకి ఒక ఖైదీ నంబర్లను కూడా సాయంకాలం ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ అంటే లోపల ఏ జైలు ఏ రూమ్ ని వీళ్ళకి కేటాయించారనే దీనిపైన కూడా ఇక్కడ జైలు సూపరింటెండెంట్ ఇది చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటికే మొత్తం స్పెషల్ కోర్టు జడ్జి కూడా జైలు లోపలికి వెళ్లి ఈమె ఎక్కడ ఉంచుతారు అనే దానిపైన కూడా అవకాశం చేశారు. మొత్తం అక్కడ ఏం జరుగుతుంది అంటే ఎలాంటి రూమ్స్ వీళ్ళకి ఇచ్చేశారు, తర్వాత ఎక్కడ పెడుతున్నారు అనే దానిపైన అవకాశం చేసి మొత్తం అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఇది చేసుకుని వచ్చారు. తర్వాత అడిషనల్ కమిషనర్ నంబాల్కర్ తో పాటు మరియు పోలీస్ సీనియర్ అధికారులు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. లోపల అంటే ఇప్పుడు మొత్తం సెక్యూరిటీ అంటే పోలీసులు అదుపులో ఉన్నటువంటి పరపన అగ్రహార సెంట్రల్ జైల్లో ఎటువంటి సెక్యూరిటీ లోపాలు కానీ లేదంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అనే ఒక ఉద్దేశంతోనే మొత్తం ఇవి జరిగినట్లు కనబడుతుంది. మనం అంటే మొత్తం ఇప్పటికే శశికళ ఎక్కడ ఉండాలి ఏంటి అనే దానిపైన కూడా డిసైడ్ అయిపోయింది. అయినప్పటికీ కూడా పోయినసారి జయలలితతో పాటు వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు వీళ్ళకి విఐపి రూమ్స్ ని లోపల అలాట్ చేయడం జరిగింది. తర్వాత ఎక్కువ సదుపాయాలని కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఆ రోజుల్లో వీళ్ళకి ప్రతిరోజు కూడా రూమ్స్ కానీ భోజనం కూడా బయట నుంచి తెచ్చుకునే పరిస్థితిని కూడా ఇచ్చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో శశికళకు ఎటువంటి ఇది ఇస్తారో అంటే ఎలాంటి సౌకర్యాలు ఇస్తారో అనే దానిపైన మనం డిఐజీతో ఉదయమే మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పిన ప్రకారం ఇప్పటి వరకు అయితే ఎటువంటి స్పెషల్ ట్రీట్మెంట్స్ శశికళ టీంకి ఉండదు. సామాన్య ఖైదీలకి ఎలాంటి లోపల సౌకర్యాలు ఉంటాయో అలాంటి సౌకర్యాలను మాత్రం యూజ్ చేసుకునే 5 సవలతులు ఉంటాయి. కానీ ఈమె శశికళ కోసం ఎటువంటి విఐపి రూమ్స్ ను కూడా ఇది చేయలేదు. ఎందుకంటే ఈ మొత్తం అంటే ఇంతకు ముందు ఇదే జైల్లో యడియూరప్పతో పాటు గాలి జనార్దన్ రెడ్డి మరియు జయలలిత కూడా ఉన్నటువంటి రూమ్స్ ని వీళ్ళకి కేటాయిస్తారని చెప్పేసి ఒక ఇది ఉండేది, రూమర్ ఉండేది. కానీ దాన్ని కూడా ఇచ్చేశారు. కానీ ఈ అన్ని దీనికోసం తమిళనాడు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి తంబిదురై మొత్తం ఉదయమే 7 గంటల సమయానికే బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరు చేరుకున్న తర్వాత చాలా మంది అధికారులతో మాట్లాడడం జరిగింది. మాట్లాడి అతను సిటీ సివిల్ కోర్టుకి రావడానికి కుదరదు, పరపన అగ్రహారంలోనే ఒక స్పెషల్ కోర్ట్ ని ఏర్పాటు చేయమని కోరుకోవడంతో పోలీసులు సెక్యూరిటీ ఉండడంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. అది కాకుండా ఆమెకు తమిళనాడు నుంచి కర్ణాటక ఎంటర్ అయితేనే ఆమెకు సెక్యూరిటీ కావాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. దాంతో ఆమెకి స్పెషల్ పైలట్ వెహికల్ ని కూడా వేసి ఆ పైలట్ వాహనంతో ఇప్పుడు ఆమెను తీసుకురావడం కూడా జరుగుతుంది. అది కాకుండా ఇక్కడ జైలు
అధికారులతో కూడా తంబిదురై మాట్లాడారు. ఈమె కోసం స్పెషల్ ఏర్పాట్లు ఏమైనా చేయాల్సి ఉంది, ఆమెకి ఇవన్నీ అని చెప్పారు. కానీ ఈమె కేసులో ఉన్నటువంటి జడ్జి ఎలాంటి ఇవి కూడా చేయలేదు. అందువలన మేము స్పెషల్ రూమ్స్ కానీ విఐపీ రూమ్స్ ఇవ్వలేము అని చెప్పేసి ఇక్కడ జైలు సూపరింటెండెంట్ చెప్పినట్లు మనకు సమాచారం అనేది. ఇవన్నీ అయినప్పటికీ కూడా శశికళ ఇప్పుడు వచ్చిన తక్షణమే అంటే మొత్తం ఇప్పుడు సుమారు ఈ చెన్నై నుంచి ప్రయాణం చేశారు. సుమారు గంటల పాటు 4-5 గంటల పాటు ప్రయాణం చేసి ఇక్కడ బెంగళూరు చేరుకోవడం, బెంగళూరు పరపనాగ్రహార జైలుకు వస్తారు. వచ్చిన వెంటనే ఆమెతో ఆమె అనుచరులు కానీ అభిమానులు కానీ ముందు మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ చాలా మంది వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాంతోపాటు శశికళకు అండగా సుమారు 10 మంది పెద్ద లాయర్లు కూడా వాళ్ళ కాన్వాయ్లో వస్తున్నారనే ఒక సమాచారం మనకు అందుతుంది. అంటే ఇక్కడ మొత్తం కాన్వాయ్ వచ్చిన వెంటనే ఈ పోలీసులు మాత్రం కేవలం శశికళ వాహనాన్ని లోపలికి వదులుతామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ కూడా కొంచెం ఆటంకం కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఉద్రిక్తత నెలకొనే పరిస్థితులు కూడా కనపడిస్తున్నాయి. మొత్తం ఎక్కడ చూసినా కూడా అంటే ఈ పోలీసులు తర్వాత ఈ శశికళ టీంతో ఇది చేస్తారు. ఏమైనా కొంచెం ఇదైనప్పటికీ కూడా శశికళను మరి తర్వాత ఈ ముగ్గురు ఈ శశికళ టీంని మాత్రమే లోపలికి పంపించి వాళ్ళ లాయర్లను మాత్రమే లోపలికి పంపించే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ప్రతిభ అయితే కేశవ్, ఒక్కసారి కోర్టు పరిసర ప్రాంతాలని గమనించినట్లయితే అన్నాడీఎంకే కార్యకర్తలు ఎంతమంది వరకు ఉండి ఉండొచ్చు, అలాగే పోలీస్ సిబ్బంది ఎంతమంది ఉన్నారు అక్కడ? మొత్తం ఈ రోజు ఉదయాన్నే అంటే పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకి మనం ఉదయం వచ్చినప్పుడే అసలుకి ఎలాంటి సెక్యూరిటీ ఉండదు. కామన్ గా లోపలికి అందరినీ వదులుతామని చెప్పిన పోలీసులు ఉన్నట్టుండి ఇక్కడ ఒక దీని స్పెషల్ కోర్ట్ ని ఏర్పాటు చేశారు. స్పెషల్ కోర్ట్ ఏర్పాటు చేయడంతో ఇంతకు ముందు కోర్టులో అంటే లాయర్లకు తర్వాత మీడియాకు జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని మొత్తం అంటే ఇక్కడ సెక్యూరిటీని భారీగా పెంచారు. ఇప్పుడు శశికళ వచ్చేసింది. మొత్తం ఇప్పుడు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక మొత్తం పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ఇంకో కొద్ది క్షణాల్లోనే ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మొత్తం ఈ ఉదయం నుంచి కూడా ఇక్కడ పోలీసులు భారీ ఎత్తున సెక్యూరిటీని ఏం పెట్టలేకపోయారు. కానీ 2 గంటల తర్వాత ఇక్కడ కోర్టు రావడంతో కోర్టు ఆవరణాన్ని మొత్తం పోలీసులు ఆవరించారు. సుమారు 400కు పైగా పోలీసులు చేరి 400 పైగా ఇక్కడ సెక్యూరిటీని చేస్తున్నారు. మొత్తం అంటే సుమారు 1 కిలోమీటర్ పైగా బయట జైలుకి బయట 1 కిలోమీటర్ ముందు బ్యారికాడ్లు వేయడం జరిగింది. బ్యారికాడ్లు వేసి ఇక్కడనే మీడియాను కూడా బయటికి పంపించేశారు. తర్వాత ఇప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో కూడా ఇక్కడ గేట్ ముందు కూడా మీడియాని నిలవడానికి ఛాన్స్ ఇవ్వడం లేదు. కానీ అంటే మొత్తం ఈ ఏఐడిఎంకే కార్యకర్తలు వెళ్ళొచ్చు, లేదంటే శశికళ సంబంధికులు తర్వాత ఆమె అభిమానులు ఎక్కడ వస్తారనే ఉద్దేశం ఉంది. కానీ ఇప్పుడు మనము చూస్తున్నాము ఒక కాన్వాయ్ వస్తుంది. ఆ కాన్వాయ్లో శశికళ వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం ఇప్పుడు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు ఒక కాన్వాయ్ పోలీసులతో కూడిన కాన్వాయ్ చేరుకుంటుంది. అంటే మొత్తం దీంట్లోనే శశికళ ఇప్పుడు పరప్పన అగ్రహార జైలుకు చేరుకునే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఏఐడిఎంకే అభిమానులు భారీ ఎత్తున అరుపులు